దేవుడు ఏమంటాడంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండద్దు. తాము ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవల్లని వారు తమ ముఖమును వికారం చేసుకుంటారు. అలా చేసుకుంటే మీరు ఉపవాసం ఉన్నా మీకు ఎటువంటి ఫలం ప్రయోజనం లేదు. మరి ఉపవాసం చేయించినట్లు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవల్లని నీవు ఉపవాసం చేయము. నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖాన్ని ఎప్పటికప్పుడు కడుక్కోవాలి. ఉపవాసం చేసేవాళ్ళంట తల స్నానం చేయాలట. తల స్నానం చేసి ఎప్పటికప్పుడు మొహాన్ని శుభ్రంగా కడుక్కోవాలట. ముఖం వికారంగా పెట్టుకొని ఏందమ్మా అలా ఉండవు, ఏందయ్యా అలా ఉండవు, ఏడా మా పాస్టర్ గారు 2 రోజులుగా కోటాలు పెడుతున్నాడు, ఉపవాస కోటాలు, అందుకే నీరసం వచ్చింది అని అనకూడదంట. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉన్న సంగతి నీ దేవునికి తప్ప ఇంకొకరికి తెలియకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరికి చెప్పకూడదు. ఎందుకు అంటే చెప్తే నువ్వు ఉన్న ఉపయోగం లేదు. ఇక నీవు ఉపవాసం చేయించున్నట్టు దేవునికే కనపడాలి. మనుషులు ఎవరికన్నా చెప్పావా, ఫెయిల్డ్ అయిపోయినట్టే, ఉపవాసం ఫెయిల్డ్ అయిపోయినట్టే. మరి ఏం చేయాలి? తల స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ముఖం అప్పటికప్పుడు కడుక్కుంటూ శుభ్రంగా ఉండాలి. అసలు ఉపవాసం ఉంటే మన ముఖం చాలా అందంగా ఉండిద్ది తెలుసా? చాలా అందంగా ఉంటుంది. ఉపవాసం ఉన్నవాళ్ళ ముఖం చూడండి, కలకలగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క ఆ మహిమ, దేవుని యొక్క ప్రసన్నత వారి ముఖాలను కప్పివేసిద్ది. కాబట్టి మోషే ఉపవాసం ఉన్నప్పుడంట మోషే ముఖాన్ని ఎవరు చూడలేకపోయారంట. అంత ప్రకాశవంతంగా ఉందట మోషే యొక్క ముఖం. అలాగే ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడవాలని కాక నీ దేవునికి మాత్రమే కనబడవాలని నీవు ఉపవాసము చేయాలి. ఇంకేం చేయాలి? నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచు నీ తండ్రికి, నీ దేవునికి ప్రార్థన చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే అందరు వినాలని గట్టిగా చేస్తూ ఉంటారు ప్రార్థన. వాళ్ళు వినాలి, వీళ్ళు వినాలని. నీవు ప్రార్థన చేసినా దేవుడు వినేటట్టుగా చెయ్యి. మనుషులు వినాలని గోలగోలగా చేయొద్దు. ఉపవాసం చేసేటప్పుడు దేవుడు చూడాలి, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు చూడాలి, కానుక ఇచ్చేటప్పుడు కూడా దేవుడే చూడాలి. మనుషులకు కనపడవాలని మనం వారి ఎదుట ఏం కూడా చేయకూడదు. ఇక్కడ సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనను ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే ఆకాశం ఆయనకి సింహాసనము, భూమి ఆయనకి పాదపీఠము. మనం ఎప్పుడైనా సరే మనం తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా ముఖం చూడలేం, ఎవరి ముఖాన్ని కూడా